హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అమూల్యకి పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేద్దామని అనుకున్న రామరాజు మాటని ఇక వల్లి అయితే భాగ్యం అలాగే ఆనందరావుకి చెప్పడానికైతే వస్తుంది. ఇక భాగ్యం అయితే వల్లి చెప్పిన మాటలకి ఆనందపడుతుంది. కానీ ఉన్నపలంగా విశ్వకి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా విశ్వక్ దగ్గర తీసుకున్న ఆ 10 లక్షలు ఇవ్వమని నానా గొడవ చేస్తాడని చెప్పి ఇక వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వల్లి అయితే అంత లేదులే, ఇన్ని రోజులు ఆ బండోడికి సహాయం చేసిందే కాక ఆ నిజం ఎక్కడ బయటపడుతుందా అని అనుక్షణం భయంతో చచ్చిపోయాను. ఇక నాకు ఆ గొడవే ఉండదు అని అంటుంటే ఇక విశ్వకొచ్చి అక్కడ నిలబడతాడు. ఇక ఇంతలో ఆనందరావు అయితే విశ్వక్ ఉన్నాడని ఎంతలా సైగలు చేసి చెప్తున్నా వీళ్ళకి అర్థం కాకుండా విశ్వక్ గురించి వెటకారంగా చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఒక్కసారిగా విశ్వక్ అదేదో నాకే చెప్పేయండి, అమూల్య పెళ్ళి మరొకరితో జరుగుతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి ఉలిక్కిపడి భయంగా ఇక ఆనందరావు వైపు చూస్తుంది. ఆనందరావు, నేను చెప్తానే ఉన్నాను, మీరే నా మాట వినిపించుకోకుండా మీ మాటకి మీరు మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఇక ఆనందరావు అయితే వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక విశ్వకైతే ఏంటైతే ఇప్పుడు అమూల్యకి మీ మామయ్య అదే ఆ రామరాజు మరొక అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తాడు అంతే కదా అని అంటుంటే అంతే అని చెప్పి వల్లి మాట్లాడుతూ ఉంటుంది. ఇక విశ్వకైతే అయితే నా 10 లక్షలు అడిగితే మీరు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారు అంతేనా అని అంటుంటే అంతే అని చెప్పి ఇక వల్లి అయితే విశ్వక్తో అంటుంటే విశ్వక్ సరే మీరు నాకు 10 లక్షలు ఇవ్వక్కర్లేదు, కానీ వల్లికి నాకు మధ్యలో రాయబారం నడిపింది, అలాగే అమూల్య మనసులో ప్రేమ కలిగేలా చేసింది అంతా నువ్వే అని నేను ఇప్పుడే వెళ్ళి మీ మావయ్య గారితో చెప్పేస్తాను అని చెప్పి ఇక విశ్వక్ అంటుంటే ఒక్కసారిగా వల్లి భయంతో వణికిపోతుంది. ఇక పక్కన ఉన్న భాగ్యం అయితే ఏడు బాబు, నువ్వు వెళ్ళిప్పుడు వాళ్ళ మావయ్యకి ఇదంతా చేసింది నా కూతురే అని చెప్తావా? అలా చెప్తే రామరాజు మరి అంత అమాయకుడు మరి నమ్మేయడానికి అని చెప్పి ఇక భాగ్యం మాట్లాడుతుంటే ఇక వల్లి అవునవును, ఈ బండ సచ్చినోడంటేనే మా మావయ్యకి పీకల్లోతో కోపం ఉంది, మరి వీడెళ్ళి నా మీద లేనిపోనివన్నీ చెప్పేస్తే మా మావయ్య ఎందుకు నమ్ముతాడు అని చెప్పి ఇక విశ్వక్ గురించి వల్లి మాట్లాడుతూ ఉంటే ఇక విశ్వక్ అయితే చెప్పేది నేను కాదు, అమూల్యే వెళ్ళి మొత్తం అంత కథ నడిపింది నువ్వేనని చెప్తుంది మరి అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి అదేంటమ్మా అలా ఎందుకు చెప్తుంది? అయినా అమూల్యకి నేనంటే చాలా ఇష్టం, నా మీద ఎందుకు చెప్తుంది అని అంటుంటే ఇక విశ్వకైతే అలా చెప్పకపోతే అమూల్యకి నేను దూరం అవుతాను కదా, మరి నా కోసమైనా చెప్పి తీరుతుంది. అంత గొడవ జరిగినా సరే అమూల్య చుట్టూ తిరిగింది, నేనని చెప్పలేదు, తనే నన్ను ప్రేమించాను అని అందరి ముందు చెప్పింది, చూసావుగా నిన్ను నువ్వే అని చెప్పి ఇక విశ్వకైతే వల్లితో చెప్పడంతో ఒక్కసారిగా వల్లి జరిగింది గుర్తు చేసుకుని అయ్ బాబోయ్, ఈ బండోడు చెప్పాడని అమూల్య తనే విశ్వక్ని ప్రేమించానని చెప్పిందా అని చెప్పి ఇక వల్లి నోరెళ్ళబెడుతుంది. ఇక విశ్వకైతే చూడు, మరి అంతలా నోరు తెరవకు, నోట్లోకి బస్సులు దొరుకుతాయి, చూడు మర్యాదగా వెళ్ళి అమూల్యకి నాకు పెళ్ళి జరగడానికి ఏదైనా సెట్ చెయ్యి, లేదంటే తనకొచ్చిన సంబంధాలైనా చెడగొట్టు. ఈ రెండు కాకుండా అమూల్యకి పెళ్లి చేయాలని చూసావో ఆ మరుక్షణం నీకు ఆ ఇంట్లో శవపేటిగా తయారవుతుంది అని చెప్పి ఇక విశ్వకైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా వల్లి అయితే అమ్మోయ్ ఏంటే ఇది, ఈ బండోడి గోల తప్పించుకున్నాను అనుకుంటే ఈ బండోడికి ఇట్టే ఇరుక్కుపోయాను, ఇప్పుడు అమూల్యకు వచ్చిన సంబంధాలని నేనే సెడగొట్టాలంట, అట్ట సెడగొట్టకపోతే నా గురించి అంత బయటపడేస్తాడంట, ఈ బండోడి దగ్గర 10 లక్షలు తీసుకోవడం వల్లే ఇలా ఇరుక్కుపోయాను అని చెప్పి ఇక వల్లి అయితే బోరున ఏడుస్తుంది. ఇంకా భాగ్యం అలాగే పక్కన ఉన్న ఆనందరావు అమ్ముడు అట్ట ఏడవకే, నువ్వట్ట ఏడుస్తుంటే చూడలేకపోతున్నాం, భాగ్యం నువ్వే అమ్మడికి ఏదో ఒక సలహా ఇవ్వు అని చెప్పడంతో ఇక భాగ్యం సుడమ్మడు అని అంటుంటే ఆపండి మీ ఇద్దరు, ఇంతవరకు మీ ఇద్దరి మాట వినే బండోడితో ఇక్కడి దాకా వచ్చాను, మీ మాట వినకుండా
నా వరకు నేను ఏదైనా చేసుకుంటే నేను ఎంచక్క నా భర్తతో కలిసి సంతోషంగా ఉండుండేదాన్ని అని చెప్పి ఇక వల్లి అయితే వాళ్ళ మీద కోపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ, అమ్మోయ్ నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేస్తాను, నీ చెత్తలో ఐడియాలు పాటించక తప్పదు చెప్పు అని చెప్పి ఇక వల్లి అయితే భాగ్యాన్ని అడుగుతూ ఉంటే భాగ్యం వల్లికి ఏదో ఒక సలహా అయితే ఇస్తుంది. ఇక్కడ చూస్తే ప్రేమ అయితే జరిగింది తలుచుకొని తనలో తను కుమిలిపోతుంది. ఇక వేదవతి అయితే ప్రేమని అలా మాట్లాడినందుకు తను కూడా కాస్త నర్మద చెప్పిన మాటలకి ఆలోచించి ప్రేమ దగ్గరికి వెళ్తుంది. ఇదిగో అమ్మాయి అని పిలవడంతో ఒక్కసారిగా ప్రేమ తనని వేదవతి పిలవడంతో అత్తా అని అనుకుంటూ చాలా ప్రేమగా ఇక వేదవతిని పట్టుకుంటుంది. వేదవతి ప్రేమని దూరంగా నెట్టి, చూడు నేను నిన్ను ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవడానికి రాలేదు. నిన్న జరిగిన విషయంలో నేను కాస్త నీ విషయంలో నోరు జారాను, అది తప్పే, కానీ నువ్వు చేసిన తప్పు కంటే పెద్ద తప్పేమీ కాదు. దానివల్ల నువ్వు బాధపడుంటావని అర్థం చేసుకోగలను, అందుకే నీకు సారీ చెప్పాలని వచ్చాను అని చెప్పి ఇక వేదవతి అయితే ప్రేమతో అంటుంటే ఒక్కసారిగా ప్రేమ, అత్త నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటత్తా, నువ్వు నాతో మాట్లాడితే చాలు అనుకునేదాన్ని, అయినా అమ్మలాగా ఆప్యాయంగా చూసుకునే నువ్వు నన్ను అలా మాట్లాడడం నాకు చాలా బాధ అనిపించిందత్తా అని చెప్పి ఇక ప్రేమ అయితే తన మనసులో ఉన్న బాధ మొత్తాన్ని కూడా వేదవతితో చెప్తుంది. ఒక్కసారిగా వేదవతి తన మాటలన్నింటికీ కరిగి, చూడు నువ్వు చేసిన పనికి నీ మీద నాకు చెప్పలేనంత కోపం ఉంది, కానీ నా మాటలతో నిన్ను బాధ పెట్టాను కాబట్టే నిన్ను దగ్గరికి తీసుకోవాల్సి వస్తుంది. చూడు నిన్ను దగ్గరికి తీసుకున్నాను కదా అని నువ్వు మళ్ళీ ఇట్లాంటి తప్పుల్ని పదే పదే చేస్తే ఊరుకునేది లేదు అని చెప్పి ఇక వేదవతి అయితే ప్రేమకి నచ్చ చెప్తున్నట్టే చెప్పి తనకి ఒక విధంగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ అయితే అత్త ఆగత్తా, నువ్వు మావయ్య కలిసి నా మీద కోపంతో అనవసరంగా అమూల్య భవిష్యత్తుని పాడు చేస్తున్నారు అని అంటుంటే, చెడు మాట్లాడాను కదా అని నువ్వు చెప్పిందంతా వినడానికి ఇక్కడ నేను సిద్ధంగా లేను. అయినా ఆల్రెడీ ఆయన నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాం. ఈరోజు సాయంత్రమే అమూల్యని చూడ్డానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. దానికి కావలసిన ఏర్పాట్లని నువ్వు నర్మదే చూసుకోవాలి. చెడగొట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు అని అనుకుంటూ ఇక అక్కడి నుంచి వేదవతి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసిన వల్లి, అయితే ఈ సంబంధాన్ని చెడగొట్టేసి ఎంచక్కా ప్రేమ మీద తోసేయచ్చు అని చెప్పి ఇక వల్లి తన మనసులో అనుకుంటూ ఇంకా పెళ్లి సంబంధం వాళ్ళు రావడంతోనే వాళ్ళకి ఏదో ఒక రకంగా ఈ సంబంధాన్ని చెడగొట్టాలి అనుకుంటుంది. ఇక పెళ్లి వాళ్ళ కోసం ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా ఇల్లంతా అందంగా డెకరేట్ చేస్తారు. ఇక అలాగే వాళ్ళకి కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ఇక ప్రేమ అయితే నర్మదతో, అక్క పాపమక్క, అమూల్యకి నచ్చ చెప్పాల్సింది పోయి ఇలా తన చదువుని మధ్యలోనే ఆపేసి పెళ్లి చేసేస్తున్నారు అని అంటుంటే ఇక నర్మద అయితే, చూడు ప్రేమ, ఇదంతా జరగడానికి ఒక విధంగా మీ అన్నయ్యే కారణం, కానీ అది నువ్వు కాదంటావు. ఇప్పుడు మనిద్దరం వాదనాడుకునే కంటే చెయ్యవలసిన పనులు చేస్తే మంచిది అని అనుకుంటూ ఇక నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రేమ అయితే నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు, అయినా నేనేం తప్పు చేశాను అన్నట్టుగా ఇక ప్రేమ తనలో తను ఆలోచనలో పడుతుంది. ఇక ఇక్కడ చూస్తే అమూల్య అయితే ఇక విశ్వకి ఫోన్ చేసి, ఏంటి ఏం చేస్తున్నావు, ఇక్కడ నాకు మరొక అబ్బాయితో పెళ్లి చేస్తున్నారు, ఈరోజే పెళ్లి చూపులు అని అంటుంటే ఇక విశ్వకైతే, చూడు నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను మరొక అబ్బాయి పెళ్లి చేసుకుంటే చూస్తూ ఊరుకుంటారని ఎలా అనుకుంటున్నావు? చూడు అమూల్య, నేను తప్ప నీ మెడలో మరెవ్వరూ తాళి కట్టడానికి వీల్లేదు. నీకు జరిగేది కేవలం పెళ్లి చూపులు మాత్రమే, పెళ్ళి కాదు. చూడు ఎంతమంది నిన్నొచ్చి చూసి వెళ్ళినా సరే నీ మెడలో తాళి కట్టేది మాత్రం ఈ విశ్వకే, నువ్వు మర్చిపోకు అని చెప్పి ఇక విశ్వకైతే అమూల్యకి నచ్చ చెప్తాడు. ఇక్కడ చూస్తే భద్రావతి ఇక విశ్వక్తో మాట్లాడుతూ ఏమంటుంది, రామరాజు కూతురు అని అంటుంటే ఇక విశ్వకైతే పీకల్లోతు ప్రేమలో ఉంది కదా అత్త, మరి నేను లేకపోతే బ్రతకలేను అంటుంది, నేనే కావాలి అంటుంది అని అంటుంటే, రే విశ్వక్, ఇంకెందుకురా ఆలస్యం,
ఎత్తుకెళ్ళి ఏ గుడిలోనూ తాళి కట్టు, ఆ తర్వాత రామరాజు గుండెల మీద తన్ను అని చెప్పి భద్రావతి చెప్తున్న మాటలకి ఇక విశ్వకైతే అత్త నేను కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాను. కానీ అమూల్య ఉన్న పలంగా పెళ్ళంటే చాలా కంగారు పడుతుంది. అందుకే తనకి కాస్త నిదానంగా చెప్దామని అని అంటుంటే ఒక్కసారిగా భద్రావతి ఇక విశ్వక్ని చూస్తూ, విశ్వ నువ్వు దాన్ని కేవలం రామరాజు మీద పగతోనే ప్రేమలో దింపావు కదా, నువ్వేమీ దాని ప్రేమలో పడలేదు కదా అని అంటుంటే, అత్త ఈ విశ్వకు నీ మేల్నడు అంత ఈజీగా ఆ రామరాజు కూతురు ప్రేమలో ఎట్లా పడిపోతాను అని చెప్పి ఇక విశ్వక్ అయితే చెప్తాడు. ఇక విశ్వక్ మాటలకి భద్రావతి కూడా ఇక మౌనంగా ఉండిపోతుంది. ఇక్కడ చూస్తే రామరాజు ఇంటికి ఇక పెళ్లి వాళ్ళు రానే వస్తారు. ఆ పెళ్లి వాళ్ళని ఎట్లా చెడగొట్టాలా, ఏం చెప్పాలా అని వల్లి అయితే తనను తను ఆలోచించుకుంటూ ఉంటుంది. రామరాజు నమస్కారం అండి, రండి లోపలికి అంటూ పెళ్లి వాళ్ళని ఇంటికి పిలిచి ఇక వాళ్ళకి చేయవలసిన మర్యాదలన్నీ చేసి అమూల్యని ఇక అందంగా ముస్తాబు చేసి వాళ్ళ ముందు కూర్చోపెడతారు. అలాగే అబ్బాయి అమూల్యని చూసి చాలా ఇష్టపడతాడు. అమ్మాయి నచ్చిందని ముహూర్తాలు పెట్టుకుందామని ఇక పెళ్లివారు చెప్పిన మాటలకి రామరాజు అలాగే భద్రావతి చాలా సంతోషిస్తారు. కానీ వల్లి మాత్రం ఇక పెళ్లి కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళి, చూడండి మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సానా అంటే సానా ఇబ్బందులు పడతారు. చూడండి మీకు సానా పరువు మర్యాద ఉన్నాయని బయట అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. నేను మీ మంచిగా చెప్తున్నాను. రామరాజు పెద్ద కోళ్ళేంటి ఇట్టా మాట్లాడుతుందేంటి అని అనుకుంటారేమో. చూడండి రామరాజు గారు అమూల్యకి ఉన్న పలంగా చదువు మానిపించేసి పెళ్లి చేస్తున్నారు అంటే ఏదో ఒకటి ఉండుంటుందని మీరు ఆలోచించుకోలేనంత తెలివి తక్కువ వారు కాదు. కానీ చూడండి ఆ ఎదురింటి విశ్వకు మా అమూల్య పానానికి పానంగా ప్రేమించుకుంటున్నారు. ఒకవేళ పెళ్లి చేయాలని ప్రయత్నించిన పీటల మీద నుంచి లేచెళ్ళి ఆ విశ్వక్ని పెళ్లి చేసేసుకుంటుంది. అట్లాంటివేవి జరగకూడదనే ముందు జాగ్రత్తగా మా మావయ్య గారు మీ అబ్బాయితో పెళ్లి ఏర్పాటు చేస్తున్నారు. చూడండి నేను ఇంటి పెద్ద కోడల్ని, మా ఇంటి పరువు ప్రతిష్టే నాకు ముఖ్యం. ఇవన్నీ మనసులో ఎట్టేసుకొని ఈ పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తారేమో, అట్టా చేయకండి, మా మావయ్య గారు చాలా బాధపడతారు అని చెప్పి ఇక వల్లి అయితే పెట్టవలసిన అగ్గిపుల్ల గీసి వదిలేస్తుంది. ఒక్కసారిగా ఆ మంటలకి పెళ్లి కొడుకు తండ్రి బగ్గుమంటాడు. ఇక పెళ్లి క్యాన్సిల్ చేసుకొని అలా వెళ్ళిపోతాడు. అలా అమూల్యకి వచ్చిన ప్రతి సంబంధాన్ని కూడా వల్లి చెడగొట్టేస్తూ ఉంటుంది. ఇంకా ఇదంతా చూసిన వేదవతి విసిగిపోయి, ఏవండి ఏంటండి ఎవరొచ్చినా సరే అమ్మాయి నచ్చింది అంటున్నారు, పెళ్ళికి ముహూర్తం పెట్టుకుందామంటే పెళ్ళి వద్దని క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. అసలు ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని పెళ్లి సంబంధాన్ని చెడగొడుతున్నట్టుగా అనిపిస్తుంది అని అంటుంటే ఇక రామరాజు బాగా ఆలోచించుకొని, చూడు బుజ్జమ్మ ఈ పెళ్ళిని ఇక ఎవ్వరూ చెడగొట్టలేరు అని చెప్పి ఇక రామరాజు అయితే అక్కడి నుంచి అమూల్యని తీసుకొని ఇంకా ఒక గుడికైతే బయలుదేరతాడు. ఉన్న పలంగా తిరుపతిని అక్కడికి రమ్మంటాడు. తిరుపతి, బావా ఏంటి బావా నువ్వు మిల్లుకు రాలేదు, కనీసం నన్ను మిల్లులో ఉండకుండా ఇలా ఉన్న పలంగా ఎందుకు రమ్మన్నావు బావా అని చెప్పి ఇక తిరుపతి అడగడంతో తిరుపతి చేతికి ఒక తాళనిచ్చి అమూల్య మెడలో కట్టమంటారు. ఒక్కసారిగా తిరుపతి, బావా ఏం చేస్తున్నా బావా, నేను అమూల్యని పెళ్లి చేసుకోవడం ఏంటి బావా అని అడుగుతుంటే, చూడు తిరుపతి వెళ్ళి అమూల్య మెడలో తాళి కట్టు అని చెప్పడంతో ఒక్కసారిగా తిరుపతి షాక్ అయిపోతాడు. బావా అమూల్య చిన్న పిల్ల బావా, అమూల్య మెడలో నేను తాళి కట్టడం ఏంటి బావా, వద్దు బావా వద్దు, నేను ఈ పని చేయలేను బావా అని చెప్తుంటే ఇక రామరాజు, చూడు ఈ బావ మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా అమూల్య మెడలో తాళి కట్టు అని చెప్పడంతో ఇక తిరుపతి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా అమూల్య మెడలో ఇక తాళి కట్టడానికి సిద్ధమైపోతాడు. ఇక అమూల్య అయితే, వద్దు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నాన్న, ప్లీజ్ నాన్న నీకు దండం పెడతాను అని చెప్పి ఇక అమూల్య అయితే రామరాజుని ప్రాధేయపడుతుంది. ఇక రామరాజు అయితే ఏం మాట్లాడకుండా, తిరుపతి ఏంటి ఆలోచిస్తున్నావు, కట్టమని చెప్పానా అని అడగడంతో ఇక తిరుపతి కూడా అమూల్య మెడలో తాళి కట్టబోతుంటే
ఒక్కసారిగా అక్కడికి ఇంకా విశ్వక్ అయితే వస్తాడు. విశ్వక్, వద్దు వద్దు బాబాయ్, ఏం చేస్తున్నావు, నీకేమన్నా అర్థమవుతుందా అని చెప్పి ఇక విశ్వక్